తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఆ అమ్మాయి దృష్టిలో పెళ్ళంటే ఓ బొమ్మలాట. ఆమె చేసిన పొరపాట్లు ఆ కుటుంబం పరువు ప్రతిష్టను తలదించుకునేలా చేశాయి. చివరికి భర్త స్థానంలో ఉన్న వ్యక్తి తనని పుట్టిన కొడుకుని పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకి ఓ దారి చూపించమంటూ ప్రయాసపడుతున్న ఓ ఆడపిల్ల యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కాబండిలో. ఈమె పేరు వరలక్ష్మి. వరలక్ష్మి రామ్రెడ్డిని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను అని, రామ్రెడ్డి తనతో కలిసి ఒక కొడుకును కని ఇంకో పెళ్లి చేసుకుని తనకు తన కొడుక్కి అన్యాయం చేస్తున్నాడు అంటోంది. రామ్రెడ్డి తనకు వరలక్ష్మితో శారీరక సంబంధం మాత్రమే ఉంది కాని పెళ్లి చేసుకోలేదు, అప్పటికే వరలక్ష్మికి మరో 4 పెళ్లి జరిగింది అంటున్నాడు. 5 పెళ్లిళ్లు చేసుకుని తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న వరలక్ష్మి తన కొడుక్కి న్యాయం చేసి తనకు న్యాయం చేయమంటూ బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. వరలక్ష్మి తను అనుభవిస్తున్న బాధను మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఒక బాబా మీకు? 2 పాపలు చచ్చిపోయారు. 2 పాపలు చచ్చిపోయారా? ఎప్పుడు? ఫస్ట్ పాప చచ్చిపోయింది, రెండో అయినా మొన్న పాప చచ్చిపోయింది. ఓహో, ఫస్ట్ పాప పుట్టిన వెంటనే చనిపోయిందా లేకపోతే? పాప పుట్టి 2-3 గంటలు బతికి చనిపోయింది. ఈ రెండో ఆయన ఇంకో మొన్న పాప. బాబుకి ఎంత వయసు? 2 సంవత్సరాలు. రెండో పాప ఎప్పుడు చనిపోయింది? ఒక 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలలు అవుతుంది. ఫస్ట్ పాప ఎప్పుడు? ఫస్ట్ సంవత్సరానికి. సంవత్సరం అంటే అట్లా. ఇప్పుడు బాబుకి ఎంత వయసు? 2 సంవత్సరాలు. బాబు పేరేంటమ్మా? మురళి సాయిరెడ్డి. మురళి సాయిరెడ్డి. సాయిరెడ్డి. మీకు పెళ్ళ ఎన్నాళ్ళు అయిందమ్మా? మా 2009లో అయింది. 2009లో అయింది. మీ ఆయన పేరు? రామ్రెడ్డి. లవ్ మ్యారేజ్ మ్యాచ్ మేడం. మాకు మా డాడీ మా మమ్మీ వేరే పెళ్లి చేసిరు నాకు. ఎప్పుడు? 2009లోనే. అయితే వీళ్ళ డాడీ నేను ప్రేమించిన ఆమె నువ్వు ఎట్లా చేసుకున్నావు? 2009లో మీ మమ్మీ డాడీ మీకు వేరే పెళ్లి చేశారు. ఎవరితో చేశారు? వేరే ఆయనతో, బయట ఆయనతో. ఆయన పేరేంటి? శ్రీహరి. ఆయన పేరు శ్రీహరి. ఆయన మీ చుట్టం కాదు? కాదు. సంబంధం చూసి చేశారు. అప్పుడు మీ వయసు ఎంత? 22. 22 ఏళ్ళు. మీరు చదువుకున్నారా? ఏం చదువుకోవాలి? ఏం చేసేవారు మీరు? ఎక్కడ పని చేసేవారు? అట్టల కంపెనీ. సో అక్కడ పని చేసేవాళ్ళు. అప్పుడు మీ అమ్మ నాన్న మీకు శ్రీహరి అన్న ఆయనకి సంబంధం చూసి పెళ్లి చేశారు 2009లో. తర్వాత ఒక నెల కూడా ఉంచలే మేడం. ఉంచాక ఫోన్లు చేసిండు. ఎవరు? వీళ్ళ డాడీ రామ్రెడ్డి. రామ్రెడ్డి. నా లవర్ని ఎట్లా తీసుకొచ్చినవారు నువ్వు ఇడ్స పెడతావా లేకుంటే నేను దంపాలా చేయాలని. అంటే రామ్రెడ్డి మీకు తెలుసా ముందే? కంపెనీలో పరిచయం మేడం. మేము లవ్ చేసుకుంటున్నాం. అంటే మీరు పెళ్లి చేసుకోవడానికి ముందే రామిరెడ్డితో మీకు లవ్? రామిరెడ్డి మీ కంపెనీలోనే పనిచేసేవాడు. ఎన్నాళ్ళు లవ్ ఉండింది మీ ఇద్దరికి? మా 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు లవ్ చేసుకున్నారు. మరి లవ్ చేసుకున్నాక మీరు ఎందుకు వేరే శ్రీహరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెద్దోళ్ళు ఇచ్చిన పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం. మరి మీరు రామిరెడ్డికి చెప్పలేదా? చెప్పినా మేడం. శ్రీహరిని పెళ్లి చేసుకుంటా అంటే చేసుకో అన్నాడు. తర్వాత నువ్వు ఎట్లా చేసుకుంటావు, పెళ్లి అయిపోయినాక నువ్వు ఎట్లా చేసుకుంటావు చూస్తా నేను, అది ఇది అని మాట్లాడుతున్నాను మేడం. అంటే పెళ్లి చేసుకు ముందే సరే అన్నాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాక గొడవ మొదలు పెట్టాడు. గొడవ పడ్డాడు. సో ఏ విధంగా గొడవ పెట్టాడు? నువ్వు ఎట్లా చేసుకున్నావు పెళ్లి, అది నేను చంపేస్తా చేస్తా అని నన్ను చాలా భయపడించింది మేడం. మేము 4 అక్క చెల్లెలం మేడం. మీ అక్క చెల్లెలని ఇది చేస్తా అది చేస్తా. 4 అక్క చెల్లెలు ఒక అన్న మేడం. ఒక 4 అక్క చెల్లెలు ఒక అన్న. ఒక అన్నయ్య. మీరు చివర? మీరు 3. సో మిమ్మల్ని బెదిరించాడు ఎట్లా పెళ్లి చేసుకుంటా. సో ఏమనేవాడు అతను? వదిలేసి వచ్చేయమనేవాడా? వదిలేసి వస్తావా లేకుంటే మీ చెల్లెని ఇది చేయాలా అది చేయాలా అనుకుంటా నాకు ఇది చేసేది మేడం. అన్న మా చెల్లె జీవితంతో నువ్వు ఆడుకోవద్దు, నేను వస్తా, నువ్వు నన్ను మంచిగా చూసుకుంటా అంటే నీతో వస్తా అని అన్నా మేడం. మంచిగా చూసుకుంటా అంటే నేను పోయినా మేడం.
అంటే మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన కొట్టేది, ఫోన్లు చేసేది కదా ఈ రామరెడ్డి. ఆహా నువ్వు ఫోన్ ఎవరిది, అది ఫోన్ ఎవరిది, ఎవరిది ఫోన్ వచ్చిందో వాళ్ళతో ఉండిపోయి అని కొట్టి, బాగా కొట్టి నన్ను ఎలగొట్టింది మేడం. ఆయనే వెళ్ళగొట్టాడు, ఆయన ఎలగొట్టి. మీరు వెళ్ళలేదు. మీరు అట్లీస్ట్ మీ ఆయనకి చెప్పారా ఇట్లా ఒక పలానా ఇంతకు ముందు అతను నేను లవ్ చేశానని చెప్పారా? చెప్పలేదు. మరి చెప్పాలి కదా, పెళ్లి చేసుకునే ముందు చెప్పాలి కదా. చెప్పాలా వద్దా? చెప్పాలి. సో మీరు ఈ ఫోన్లు వచ్చాక ఆయనకి తెలిసిందా మీ ఇద్దరు లవ్ సంగతి? తెలిసి మిమ్మల్ని పంపించేశాడు, ఆయన వెళ్ళిపోమన్నాడు. సో మీరు రామిరెడ్డితో వెళ్ళిపోయారా? వెళ్ళిపోయి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరమే పోయి పెళ్లి చేసుకున్నాం. మీ పెళ్లికి ఏమన్నా సాక్షులు ఉన్నారా? సాక్షులు ఎవరు లేరు మేడం. ఎవరు లేరు. సో మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత చేసుకున్నాక 4 సంవత్సరాల దాకా బాగానే ఉన్నా మేడం. సరే, అంటే మీరు ఈ 4 సంవత్సరాలు ఇద్దరు పనిచేసే వాళ్ళ? లేదు మేడం, నాకైతే కుసిపెట్టి పెట్టింది మేడం. ఆ 4 సంవత్సరాలు అతనే పోషించాడు మిమ్మల్ని. అతను ఏం పని చేస్తాడు? సేమ్ అదే అట్లా ట్రాలీ ఆటో నడిపేది మేడం. ట్రాలీ ఆటో నడిపేవాడు అదే కంపెనీలోనే, మీరు పనిచేసిన కంపెనీలోనే. సరే, వాళ్ళ అమ్మ తీసుకెళ్లి పెళ్లి చేసింది, మరి అప్పుడు ఇతను ఎందుకు చేసుకున్నాడు? ఇతను మీకు చెప్పలేదా? చెప్పలేడు మేడం. చెప్పకుండా వెళ్ళి చేసుకున్నాడా? ఏం చేయాలి మేడం, నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన మేడం. కంప్లైంట్ ఇస్తే ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు? అక్కడ దుర్గానగర్ దిక్కు మేడం, పోలీస్ స్టేషన్. ఇస్తే ఏం చేయాలి? అంటే మీకు సాక్ష్యం లేదు కదా మీకు పెళ్లి అయినట్టు. ఒప్పుకున్నాడు మేడం, నేను చేసుకున్నా పెళ్లి అది ఇది అంటే. కంప్లైంట్ పెట్టిరు మేడం. కంప్లైంట్ పెట్టి జైలుకు పంపించిండు. 2 రోజులు ఉన్నాడు. 2 రోజులు ఉన్నా కూడా మేడం నాకు పాపం అనిపించి అవి ఇవి ఇప్పించేసి వస్తుండే మేడం. జైల్లో కూడా పనులు అవి ఇవి ఇచ్చేసి వస్తుండే, కడుపు పెట్టుకొని పోయి. అంటే మీరు అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారా? ప్రెగ్నెంట్ పాప ఉందా అప్పుడు? ఫస్ట్ పాప కడుపుతో ఉన్నారు అప్పుడు ఆయన వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. సో మీరు కడుపుతానే వెళ్ళి వచ్చారు, జైలుకి వెళ్ళి ఫ్రూట్స్ అవి ఇచ్చారు. 2 రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత ఏమైంది? మంచిగా చూసుకుంటా చేస్తాను అన్నారు మేడం. వచ్చిండు బయటికి, వచ్చిండు. కేసు కొట్టేపి అని మా అత్త మా మామ అందరు ఒప్పుకురు మేడం. అయితే కేసు కొట్టేపించిన మామ. ఏదున్నా అత్త మామతో నీ సంబంధం లేదు, మౌన్తో సంబంధం అని నాకు 70,000 ఇచ్చారు మేడం. వాళ్ళు కేసు కొట్టేపించిన మా అత్త మా మామ. వాళ్ళు మీ 70,000 ఇచ్చారు. నాకు 70,000. అంటే మీ మొగుడుతోనే సంబంధం, మాకు సంబంధం లేదా? అత్త మామతో సంబంధం లేదు, ఏదన్నా మౌన్తో సంబంధం అని నాకు 70,000 ఇచ్చారు మేడం. అంటే అందులో రాశారా? రాశారు మేడం. 70,000 ఇచ్చిండు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు మేడం ఇంట్లో. కేసు కొట్టేసి నుంచి మంచిగా ఉన్నాడు. పైసలు తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. 50,000 తీసుకొని వెళ్ళిపోయాడు. ఏడున్నావు అంటే నేను శంకర్పల్లిలో ఉన్నా. మళ్ళీ 50,000 తీసుకున్నావు అంటే తీసుకొని వెళ్ళిపోయినా. నాకు బండికి అవసరం ఉండే తీసుకెళ్ళినా. మళ్ళీ చెప్పి తీసుకోవచ్చు కదా, నేను ఇయ్యనా, నీ పైసలే కదా, మీ పైసలు కదా, మీరే ఇచ్చిరు కదా ఆ పైసలు అని నేను అన్నా. అంటే నేనేం చెప్పలే, నాకు అవసరం ఉండే తీసుకొని వెళ్ళిపోయినా అని చెప్తుంది మేడం. ఇప్పుడేమో వస్తలేడు నా ఇంటికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నిన్న కేసు అయింది మేడం. కేసు పెట్టినా ఇప్పుడు చూసుకుంటా చేస్తా అంటుండు. చూసుకుంటలే మేడం. 2వ పిల్లం లాగానైనా చూసుకుంటా అన్నాడు. పేపర్ రాసి ఇచ్చిండు మేడం. ఇప్పుడు అట్లా కూడా చూసుకుంటలే. ఎక్కడ రాసి ఇచ్చాడు పేపర్? పార్షేరు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఆయన్ని? ఆయనక 2 సార్లు తీసుకుపోయాను మేడం. 2 సార్లు పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి చూసుకోలే, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది అతను మీ దగ్గరికి వచ్చి? 2-3 నెలలు అవుతుంది. వస్తలేడు సార్. పోలీస్ స్టేషన్ పోతే చూసుకుంటాం అని అంటాడు. 2 రోజులు ఉంటాడు, ఇక వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ 6 నెలలు 3 నెలలు అట్లా రాడు. ఇక ఒకటి ప్రేమించిన పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మ నాన్నతో చెప్పకుండా, ఎవరితో చెప్పకుండా వాళ్ళు చెప్పింది చేసేసుకున్నారు. చేసుకున్న అతని కన్నా చెప్పాలి. చెప్పనందువల్ల కదా ఇతను ఫోన్ చేస్తే ఆయనకు అనుమానం వచ్చి మిమ్మల్ని పంపించేశాడు. ముందే చెప్పుంటే గొడవ ఉండేది కాదు కదా. అప్పుడు అతను తిట్టుండేవాడు ఫోన్ చేసి ఉంటే, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నా పెళ్ళానికి అని. లేకపోతే ఇష్టం లేకపోతే చేసుకునేవాడు కాదు. అలా చేసుకున్నాడు వదిలేశారు. వచ్చి మళ్ళీ ఇతన్ని ఎవరికి చెప్పబెట్టుకుని పోనీ అప్పుడన్నా మీ అమ్మ నాన్నతో చెప్పి చేసుకున్నారా ఇతన్ని? అది చేయలే మీరు. ఇప్పుడు అలాగా రూమ్ పెట్టింది మేడం చూసుకుంటా అని. అయితే పేపర్ రాసి ఇచ్చిరు మేడం. 2 రోజులు ఉంటా, నెలకి 4,000 5,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు సార్ మేడం. కాగితాలు గిట్లున్నాయి, పేపర్స్ గిట్లున్నాయి. మరి ఇస్తున్నాడు నెలకి 4,000? ఇప్పుడు ఆమెతోనే ఉంటుండు మేడం. ఇప్పుడు ఆమెతోనే. ఇప్పుడు నా కొడుకు డాడీ నాయన అని పోతే కూడా ఎత్తుకుంటలే మేడం. సరే, ఇప్పుడు మీరు అతన్ని పిలిచి అడిగే ముందు నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా. మీరు అన్ని నిజాలు చెప్పాలి. మీరు ఏమి దాచినా కూడా మాకు తెలియకుండా ఉండదు కదా. వాళ్ళని పిలిచి అడిగినప్పుడు అతను చెప్తాడు. అతను చెప్పిన తర్వాత నేను అవునండి అమ్మా అప్పుడు అలా జరిగింది మేడం, ఇప్పుడు అలా జరిగింది మేడం అంటే బాగుండదు. అందుకని మీరు అన్ని మేడం పెళ్లి చేసుకోలే అని చెప్పురా మేడం కి. పిల్లలు ఎవరు పిల్లలు అంటే నా పిల్లలే అని అన్నారు మేడం. పెళ్ళి అయితే చేసుకోలే, పిల్లలు అయితే నా పిల్లలు అంటుంది. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు. సరే, ఇప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకున్నందుకు మీరు ఏమన్నా ప్రూఫ్ ఉందా? పెళ్లి ఫోటోలు చింపారు మేడం అన్ని. ఎవరు చింపేశారు? రామరెడ్డి వాళ్ళు అమ్మ రామరెడ్డి. నేను హాస్పిటల్ ఉండే అప్పుడు జడ్జికన్లో, అప్పుడు చింపేసారు. సో మీ ఇద్దరికి పెళ్ళినట్టు ఆధారం ఏమీ లేదు? ఏం లేదు. తిరుపతిలో దిగినాయి ఉన్నాయి మేడం. ఏమున్నాయి తిరుపతిలో?
అతని పేరు రామిరెడ్డి అన్నారు కదా. రామిరెడ్డి గారు మీ వైఫ్ ఆవిడ, మీ పేరమ్మా? మమత. పాప పేరు? నిఖిత. ఈవిడెవరో తెలుస్తుందా మీ అందరికి? మాకు తెలియదు మేడం. మీకు తెలియదా? తెలియకుండానే మీ ఆయన రాసిచ్చారా? 4,000 మీ అబ్బాయి డబ్బులు ఇస్తారని మీరు కూడా ఉన్నారు కదా పంచాయతీ? మాకు తెలియదు మేడం. కానీ నేను తొలుతనాడు మాట్లాడినాడు ఉన్నా, తర్వాత మళ్ళీ వీళ్ళు మాట్లాడుకున్నాక నేను బయట లోపల ఎక్కడున్నా మీకు తెలియదండం తప్పు కదమ్మా. నాకైతే అది ఎట్లా మీ ఆయనకి తెలిసి మీకు ఎట్లా తెలియకుండా ఉంటది? నేను బయటకు వెళ్ళాను మేడం. అలా తప్పు, అలా మాట్లాడకండి, నిజాలు మాట్లాడండి అమ్మా. ఏదైనా ఆవిడ చెప్పింది కరెక్టా అమ్మా? మీ కుటుంబంలో మీకు తెలియదు ఆవిడెవరో? తెలియదు మేడం. ఫస్ట్ సంగతి అడగలే నేను, ఇప్పుడు మీకు ఆవిడెవరో తెలుస్తుందా? అది ఇప్పుడు తెలుస్తుంది. అంతవరకే చెప్పండి. ఫస్ట్ తెలవడం సంగతి దేనికి? మాకు తెలియదు, ఫస్ట్ నుంచి అయితే తెలియదు. అదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీలాగే ఒక స్త్రీ కదా, ఒక ఆడది. మంచో చెడో మనకు తెలిసి నిజాలు మాట్లాడుకుందాం. ఎవరేం చేశారన్నది తెలుస్తుంది కదా, తెలియకుండా పోదు కదా. ఇప్పుడు ఆవిడ దగ్గర మీరు రాసిచ్చినవి ఉన్నాయి, మీ అబ్బాయి రాసిచ్చింది ఉంది, మీ అబ్బాయి ఫోటోలు దిగాడు ఆవిడతో, ఇవన్నీ ఎక్కడ పోతాయి చెప్పండి? అలా ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు? అలా చేయకండి. మాకు తెలియదు మేడం. తెలియదు అనకండి అమ్మా. మీకు ఇప్పుడు తెలుసు అన్ని, ఈ మధ్య జరుగుతున్న గొడవలన్నీ తెలుసు. ముందు తెలియకపోవచ్చు అంతే. అది నేను అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు ఆవిడ పెళ్లి చేసుకున్నారా లేదా? చేసుకోలేదు మేడం. చేసుకోవాలా? ఇక నేనైతే పెళ్లి అయితే చేసుకోలేదు మేడం. పెళ్లి చేసుకోవాలా? మరి ఆవిడతో మీకు సంబంధం ఏంటి? సరదాగా తిరిగావు, సరదాగా పిల్లల్ని కన్నారు. ఆల్రెడీ నాకు కేసు పెట్టిన తర్వాతనే ఆమె ప్రెగ్నెంట్. ఏం కేసు పెట్టింది? అప్పటి నుంచి నేను కలవలేదు కూడా. అంటే ఆ బాబుకి మీకు సంబంధం లేదా? లేదు మేడం. అది తెలీదా? అది ఎంతసేపు తెలుసుకోవాలంటే టెస్ట్ చేస్తే 1 నిమిషంలో చెప్తారు తెలుసా? ఇప్పుడే నేను డైరెక్ట్ గా హాస్పిటల్ మీ ఇద్దరిని పంపిస్తే 1 సెకండ్ లో తెలుస్తుంది మీ పిల్లవాడ కాదు. నిజం చెప్పండి, ఎందుకు అబద్ధాలు ఆడతారు? నేను చెప్తున్నా మేడం. ఇంతకు ముందు అయితే నేను కలిసినప్పుడు అయితే ప్రెగ్నెంట్ లేదు. కలిసినప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు ఎవరన్నా? కలిసిన తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు, కలిసినప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండరు ఎవరు? 2-3 months తర్వాతనే ప్రెగ్నెంట్ అయింది కేసు పెట్టిన తర్వాత. నేను ఒకటే అడుగుతున్నా, ఆ బాబు మీ బాబా కాదా? ఒకటి ఆవిడ మీ బాబు అంటుంది, మీరు కాదు అని అంటే గనక వెంటనే మేము టెస్ట్కి పంపిస్తాం. టెస్ట్కి పంపిస్తే తెలుస్తుంది. అది మీ ఇద్దరికి కూడా అదే చెప్తున్నా. ఇద్దరికి ఏం చెప్తున్నానంటే ఇద్దరు అబద్ధాలు ఆడద్దు ఇక్కడ. నేను చెప్తున్నా మేడం, అదైతే నేను ఉన్నప్పుడు కేసు పెట్టినప్పుడు అయితే ప్రెగ్నెంట్ లేదు. నేనైతే కలిసి ఉన్నా ఆమె దగ్గర, కలవలే అని కాదు, కలిసి ఉన్నా. ఇక అది తర్వాత అయితే ప్రెగ్నెంట్ అయ్యింది. సో కలిసి ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ బిడ్డ కాదనడానికి మీకు ఆస్కారం లేదు. అలా డౌట్ ఉంటే అది కూడా తెలుసుకోవచ్చు, అది కూడా మీకు చెప్తున్నా. సో ఆవిడతో కలిసి ఉన్న మాట వాస్తవం. ఆవిడతో మీ పిల్లోడికి గుండు కొట్టించారు, ఒళ్ళో పెట్టుకున్నారు, ఫోటోలు దిగారు, ఆవిడతో తిరుపతి వెళ్ళారు. నా ఎంబడి తిరుపతి వచ్చింది. తిరుపతి వచ్చి ఆ ప్రూఫ్ తోటి నాకు 376 కింద కేసు 376 కింద పోలీస్ స్టేషన్ లో కేసు చేస్తామన్నారు. అది ఏమైంది? 15 రోజులు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీస్ స్టేషన్ లో పెట్టి రోజు ఒకటి కంప్లీట్ రాయాలి, చింపాలి. లాస్ట్ కి వస్తే నేను సిఐ సార్ని అడిగిన, ఏం సార్ ఇట్లా 498 ఎట్లయితుంది? ఇది ఏ ప్రూఫ్లు లేవు కదా, మరి నాకు ఆల్రెడీ భార్య ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు కదంటే, లేదు మీరు కోర్టులో చూసుకోపోండి, ఏం చూసుకునేది ఉన్నా కోర్టులో చూసుకోండి, మా దగ్గర ఏం నడవదని చెప్పి చెప్పేశారు. అసలు మీ ఉండండి, ఆవిడ చెప్పే కదా, ఆవిడ చెప్పారు. మీరు చెప్పండి, ఆవిడకి మీకు సంబంధం ఏంటి, ఎలాగ మొదలైంది చెప్పండి. నేను ట్రాలీ ఆటో నడిపిస్తా, డ్రైవర్ని. కంపెనీలో పరిచయం అయిన తర్వాత ఇట్లా పరిచయం ఉంది. కంపెనీలో పరిచయం అంటే ఎన్నాళ్ళు పరిచయం, ఎలా పరిచయం? వీళ్ళ దాంట్లో నేను 2 నెలలు చేశాను. ఆ 2 నెలల పరిచయం. దాని తర్వాత నేను గగన్పాడ్లో వెళ్ళిపోయాను. గగన్పాడ్లో నేను వేరే దాంట్లో నడిపిస్తున్నాను. అప్పుడు నా ఫోన్లు చేసి నాకు టార్చర్ పెట్టి ఇక నా ఎంబడి పడ్డది. అప్పటి నుంచి ఇక పరిచయం కంటిన్యూ ఒక 4 నెలలు అయింది. 4 నెలలు కాగానే ఇట్లా ఇక నా ఎంబడి ఒక రోజు వచ్చి నేను తిరుపతి పోతున్నా అని చెప్పిన. ప్రతి ఇయర్ నేను తిరుపతి పోతుంటే, ఆ ఇయర్ లో నేను తిరుపతి పోతున్నా అంటే సరే నేను కూడా వస్తా అని బలవంతంగా వచ్చేసింది. నేను వద్దాను కూడా. వచ్చిన తర్వాత నేను ఫోటోలు అయితే దిగను, మళ్ళీ నాకు ఏదైనా ప్రాబ్లం చేసే పొజిషన్ ఉంది నీదని అంటే, నేను అట్లాంటి దాన్ని కాదు, నేను ఏం చెయ్యను, నీకు నేను చేసే దాని అయినంటే ఎప్పుడో చేస్తుంటే అని అన్నది. ఆ ఫోటో దిగిన తర్వాత ఆ ఒక ఫోటో తోటి పోలీస్ స్టేషన్ పోయింది. ఆవిడతో పరిచయం అయిన తర్వాత పెళ్ళయిందా, పరిచయానికి ముందు పెళ్ళయిందా? ముందే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒక 1 year పట్టింది మేడం. 1 year తర్వాత ఆవిడని కలిసారు మీరు? ఏది? కంపెనీలో కలిసి ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు, అంతే కదా? మీ కథ ప్రకారం. సో నువ్వు ఊరినే సరదాగా తిరుగుతూ ఉన్నారు ఆవిడతో, సరదాగా ఆవిడ తిరుపతి వచ్చింది, సరదాగా ఫోటో దిగింది, ఆ ఫోటో పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో మీ మీద కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టులో కాంప్రమైజ్ అయ్యారు మేడం. పైసలు ఇచ్చేసేయండి, కాంప్రమైజ్ అవుతామని చెప్పి పైసలు ఇచ్చేసినాము. దాంట్లో లాయర్ సార్ గుట్ట ఉండి మొత్తం టైపింగ్ చేసి, బాండ్ మీద టైపింగ్ చేసి సిగ్నేచర్లో తీసుకొని
సిచ్యువేషన్ మీ అంతలో మీరు ఉండండి, వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు. ఎంత డబ్బులు తీసుకున్నారు? 70,000 తీసుకున్నాను. అయిన తర్వాత మళ్ళీ పిఎస్ పోయి ఈ ఎస్టీ ఎస్సీ కేసు దౌర్జన్యం వచ్చి రాళ్ళెత్తేయడం, ఇంటికాడ ఎవరున్నా లేకున్నా రాళ్ళెత్తేస్తుంది. నేనున్నా లేకున్నా ఆడ పోయి ఇంటికాడనే ఉన్నాడు, ఇంట్లోనే దాచిపెట్టుకున్నావు అంటే నేను బయటికి పని పోయినా కూడా ఇంట్లో నేను ఎందుకుంటాను మేడం? రాళ్ళెత్తేయడం ప్రతి 300 రోజులలో 150 రోజులు పాడిచేరి పిఎస్కి పోయినా నేను కంపల్సరీ. ఒక్కరోజు తప్పించి ఒకరోజు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి కానిస్టేబుల్ అని పిలిపిస్తుంది. కానిస్టేబుల్కి ఆల్రెడీ ఏమి ఇట్లా అని తెలుసు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే, అరే ఏదో ఒకటి అది ఎట్లా ఉన్నదంటే ఇక దానికి కూడా మేము ఏం చెప్పలేము, ఏదో ఒకటి చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి పిఎస్కి పిలిపిస్తారు. పిఎస్కి పిలిపించి కంప్లైంట్ రాస్తారు. ఫస్ట్ ఒకటి ఈమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఆల్రెడీ రిమాండ్ పోయి వచ్చిన మేడం 3 రోజులు పోయి వచ్చిన తర్వాత నేను ఇంటికాడికి రాగానే వచ్చి ఇంటికాడ సూసైడ్ చేసుకుంది. ఆల్రెడీ మనకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ సంబంధం లేదు, మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పేసి 498 చేసి పంపించారు. మళ్ళీ ఇంటికాడికి వచ్చి సూసైడ్ చేసుకుంటే ఎస్ఐ వచ్చేమన్నాడంటే, ఈ సూసైడ్ చేసుకుంది కదా దీనికో 7 ఏళ్ళు పోతాం మళ్ళీ లోపలికి, నువ్వు ఎక్కువ తక్కువ నిలినావు అనుకో చూసుకో అని చెప్పి ఆ ఎస్ఐ భయపట్టించిపోయాడు. అట్లా కొన్ని రోజులు కంటిన్యూ నడిచింది. మళ్ళీ దాని తర్వాత నీ బిడ్డ పుట్టెంటికలు తీస్తావు, నా బిడ్డ పుట్టెంటికలు తీయవా అని కూడా మళ్ళీ పిఎస్కి పోయి మేడం తోటి చెప్పి మేడం కొట్టియడం, ఇక తోలుకుపోతావా లేదా అట్లా తీసుకోయి. ఆడ ఫోటో దిగకపోతే మళ్ళీ నువ్వు ఇంత పెద్ద ప్రాబ్లం చేసినావు, మళ్ళీ నాకు ఇంకో ప్రాబ్లం కూడా చేయగలుగుతావు అంటే నువ్వు దిగకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అంటే రాత్రి 1 కానీ 2 కానీ ఆల్రెడీ నేను చేసే కంపెనీ కాడ వచ్చి నేను ఫస్ట్ సొంత ఆటో ఉండే మేడం, సొంత ఆటో అమ్మేసిన. దాని తర్వాత కంపెనీ ఆటో నడిపిస్తున్నా. ఆ కంపెనీ ఆటో నడిపిస్తుంటే కూడా లోడ్ అయిన బండి బయటికి పోనీయదు. బేగం బజార్లో 8 గంటలకు దుకాణం బంద్, ఆడ మొత్తం రోడ్ అడ్డం నిలబడ్డది. వాళ్ళు ఇంకో పోరాడు పనిచేసే పోరాడు 8 గంటలకు బంద్ అవుతుంది అక్క, నేను కాలు మొక్కుతా, నేను కాల్సి రాత్రికి ఇంటికాడ వచ్చి తోలిస్తా అని చెప్పింది. దాని తర్వాత కూడా వినలే. అట్లా బలవంతంగా నేను ఏం చేసినా తెంపుకొని వెళ్ళిపోయినా మేడం. వెళ్ళిపోయిన తర్వాత నా సేటు మీద కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఇట్లా నన్ను తిట్టిండు, రామరెడ్డి గురించి నేను అడగకపోతే తిట్టిండు. వాళ్ళు లేరు ఫోన్లో ఆయనకు ఫోన్ చేసి అవసరమే లేదు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆయన గురించి ఒక 2 రోజులు తిప్పాలి పడ్డా. నా గురించి నా సేటు లోపలికి పోతున్నాడు, నేను పోయి వచ్చినా నా సేటు పోతున్నా, ఆయన ఏ పాపము చేయలేడు, ఏమీ చేయలే. అట్లని మళ్ళీ అట్లా పోయి మాట్లాడి చేసి మళ్ళీ కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నాం. కంప్లైంట్ రిటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ వినదు, మళ్ళీ ఇంటికాడికి వస్తుంది దౌర్జన్యం. ప్రతిరోజు రాళ్ళెత్తేయడము. ఆల్రెడీ ఒక రోజు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నాను. రాజస్థాన్ మంచోడు ఉండే ఇది పిఎస్లా, ఇట్లా మీరు అంటే దౌర్జన్యం చేస్తున్నావు, ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో కొట్లాడుకో అమ్మా, నువ్వు ఏం కావాల్సి కోర్టులో ఆడుకో, ఈడ వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు కేసు పెట్టిర్రు అని చెప్పి 3 సెక్షన్లు కేసు పెట్టి 3 సెక్షన్లు పెట్టినండే మేడం. ఏం సెక్షన్ అనేది తెలియదు. 421 అమ్మాయి మీద వాళ్ళ 3 అక్కచెల్లెళ్ళ మీద అందరు వచ్చారు. వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ వచ్చి కొట్టిపోయారు. కేసులు పెట్టేసి వచ్చిన తర్వాత నా ఎంబడి వాడి బెయిల్కు పైసలు కావాలి, లేకపోతే ఇంటికాడ దౌర్జన్యము, లేకపోతే కంపెనీ కాడికి వస్తుంది, కంపెనీ కాడ ఇజ్జత్ తీస్తుంది, ఎట్లా అంటే అట్లా చాలా ఇది చేసి. దాని తర్వాత నేను అట్లా చేసి వేరే దగ్గర చేసి పైసలు ఇచ్చిన బెయిల్కు, సరే అని చెప్పి వాళ్ళ నాయన ఇద్దరు వచ్చి తీసుకొని పోయిన తర్వాత బెయిల్ మీద వచ్చి కూడా మళ్ళీ అది టార్చర్. అదే వీళ్ళని జైల్లో పెట్టించారా మీరు? జైల్లో పోయారు మేడం. అమ్మది ఆ రోజు కొట్లాడుకుంటే పుస్తెలతాడు పోయింది. పుస్తెలతాడు పోతే ఆ పుస్తెలతాడు పోయింది అని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు ఎవరైతే కొట్లాడిరామో ఎవరెవరు వచ్చారో అదంతా మనం పక్కన మొత్తం అడిగి మొత్తం చేసి అడిగిన తర్వాత వీళ్ళది తప్పు ఉంది, వీళ్ళు వచ్చి దౌర్జన్యం చేశారు, కొట్టిరు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తే పక్కన ఇక పోయి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టించారు. మళ్ళీ మీరే విడిపించారు. మళ్ళా ఒక రోజు ఈమె గురించి నన్ను కొట్టిరు మేడం. అంటే నాకు ఈ మ్యాటర్ కూడా ఎవరికి తెలియదు. అప్పుడు ఈమె కొత్త కాబట్టి నాకు ఎందుకు బయట వేసుకోవాలి, ఈమెనే కొట్టించిందని నాకు తెలియదు. తర్వాత తెలిసింది ఆల్రెడీ కేసు, అది కూడా కేసు పెద్దగా అయింది, నైట్ అయింది, మొత్తం ఈ చేయి ఇరిగిపోయింది ఉండే మేడం. ఎందుకు కొట్టించారు? ఏది ఈమె దగ్గర నేను ఉంటలే అని. నేను నైట్ ఫస్ట్ అక్కడ ఉండకుంటుంటే ఓన్లీ నేను ఇక్కడ వస్తుంటే ఏదో చూసుకుంటా అన్నందుకు నువ్వు ఆల్రెడీ నెలకు ఇంత మా అమ్మ నాయన వచ్చి తిడుతున్నారు కాబట్టి నాకు రూమ్ ఇప్పించి పక్క పెట్టానంత మాత్రం పక్కకు పెట్టినా, చూసుకున్నా కూడా ఇంతో అంత ఇచ్చి నెలకి ఇచ్చి చూసుకున్న తర్వాత ఇక నేను నైట్ ఉంటలే అని వేరే వాళ్ళని పెట్టి కొట్టిస్తే ఈ చెయ్యి మొత్తం ఎరిగిపోయింది. చెయ్యి ఎరిగిపోతే అట్లే ఆటోది బ్యాటరీ తీసుకున్నాను. బ్యాటరీ అట్లే ఆటో తోటి దొబ్బుకుంటూ వస్తే వేరే ఒక పోరాడు కనిపించింది. రాత్రి 12 అయింది. మెల్లే వస్తుంటే 12 అయితే ఇట్లే జర ఫోన్ చేసుకుంటే ఇంటికంటే, అప్పుడు ఫోన్ చేస్తే నాయన ఫోన్ చేసి ఇంకో ఆటో తీసుకొని వచ్చి ట్యూషన్ కట్టుకొని తీసుకొని పోయినాం. అంతగానం కొట్టిరు నన్ను. అప్పుడు మీరు పెళ్లి అయిన ఆవిడతో సంబంధం పెట్టుకున్నాకనే మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తుందా? లేదు మేడం, ఇది అబద్ధము. కావాలంటే ఆమె ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ అయిన తర్వాతనే మ్యారేజ్ అయింది. ఆమె కార్డు కూడా తెచ్చిచ్చి మా భార్యకి ఇచ్చిపోయింది.
ఏ కార్డు? ఆమె మ్యారేజ్ కార్డు. మ్యారేజ్ కార్డు. మీ పెళ్ళి అయిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుందా? మా పెళ్లి అయిన తర్వాత ఆమె మ్యారేజ్ తెలుసుకున్నారులో పెళ్లి చేసుకుంది. ఎవరిని? అది నరహారాన్ని ఉన్నాడు, ఆయన చేసుకుంది. నరహర శ్రీహర? మనకు కూడా తెలుసు మేడం, ఆయనకి అన్ని అట్లా. అంటే ఆవిడేం చెప్తుందంటే మీరు ఆవిడ 2 సంవత్సరాలు లవ్ చేసుకున్నారు. వినండి కదా ఆవిడ చెప్పిన స్టోరీ. లవ్ ఇది అదే అట్టల కంపెనీలో ఆవిడ పనిచేసే చోట మీరు పనిచేస్తారు. మీరు లవ్ చేసినా వాళ్ళ అమ్మ నాన్న ఎవరో శ్రీహరనా నరహర? అమ్మ శ్రీహర ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనకు ఆవిడ చెప్పలేదు మీ లవ్ స్టోరీ, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పలే, కానీ మీకు చెప్పింది. పెళ్ళైన తర్వాత మీరు ఆవిడకి ఫోన్లు చేసి రోజు ఆవిడని హింసించారు. నన్ను లవ్ చేసి ఎట్లా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావని. ఆ గొడవలు చూసి ఇది వాళ్ళ ఆయన చూసి ఇట్లా ఎవరని అడిగితే మీ ఇద్దరికి సంబంధం ఆయనకి తెలిసి ఆయన ఇంట్లోంచి బయట పంపించేశాడు ఆవిడని. అప్పుడు మీరు ఆవిడని తీసుకొని వెళ్ళి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. చేసుకోలేదు మేడం. వినండి, పెళ్లి చేసుకున్న తర్వాత మీరు సపరేట్గా రూమ్ తీసుకొని బాగానే ఉన్నారు. ఆ తర్వాత మీ అమ్మగారు వచ్చి ఎట్లాగా అమ్మాయి క్యాస్ట్ సరే మన క్యాస్ట్ అమ్మాయి కాదు, అమ్మాయి మనకు వద్దని చెప్పి వేరే మీ ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. మీ చుట్టం ఆవిడ? చుట్టమేం కాదు. సో ఆవిడనిచ్చి మీకు పెళ్లి చేశారు. ఆవిడకి పెళ్ళి అయిన తర్వాత ఈవిడికి తెలిసింది, ముందు తెలియదు. అప్పటి నుంచి ఇంక మీరు అక్కడ ఈవిడ దగ్గర రావడం మానేసారు, అక్కడే ఉన్నారు. ఈవిడ వెళ్ళింది, కంప్లైంట్లు ఇచ్చింది, కేసులు పెట్టింది. దాని తర్వాత మీరు ఇట్లా రాసిచ్చారు, డబ్బులు ఇచ్చారు, సెటిల్ చేశారు. తర్వాత ఫైనల్ గా ఇంత డబ్బులు ఇస్తాను, నెలకి 4,000 ఇస్తామని రాసిచ్చారు అని చెప్తుంది ఆవిడ. ఇందులో ఎంతవరకు నిజం ఉంది చెప్పండి. ఇది నేను కంపెనీలో పనిచేసినప్పుడు నాకు మ్యారేజ్ ఫస్ట్ డే పరిచయం అంటుంది కదా మేడం. నా మ్యారేజ్ కార్డులో నేను ఎందుకంటే నేను కంపెనీ సేటు కానీ ఇట్లా జగదీష్ అని సూపర్వైజర్ ఉన్నాడు, ఆయనకు అందరికి ఇచ్చిన. అప్పుడు మ్యాటర్ అయితే తెలిసి ఉంటది కదా మేడం. కార్డు ఇచ్చారు సరే, బట్ అప్పటికి ఇవిడికి సంబంధం ఉందా? లేదు మేడం. అప్పటికి సంబంధం ఉంటే ఎవరైనా చెప్తారు కదా మేడం. ఇప్పుడు సంబంధమే లేదు. సో మీరు ఆ కంపెనీలో ఉన్నప్పుడు ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇవిడితో పరిచయం అయింది. తర్వాత పరిచయం అయింది మేడం. పెళ్లి చేసుకున్నాక పరిచయం మీకు అవసరమా? ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, మిమ్మల్ని చూసి 10 మందికి బుద్ధి వస్తే సరే. మీరు చెప్పేది నిజమైతే పెళ్లి చేసుకొని శుభ్రంగా ఉంది మీ పెళ్ళ, మీ అమ్మ నాన్న అంత మంచిగా ఉన్నారు. ఉన్నే పెట్టాడు భగవంతుడు ఎవరికి. మీరు చేసిన ఏదో పని ఇప్పుడు మీకు తిరిగి మీకు కాదు మీ కుటుంబానికి మొత్తం వస్తుంది. మీ అమ్మ నాన్నకి అవసరం అట్లా వచ్చి కూర్చోవడం, మీ పెళ్ళానికి అవసరం అట్లా వచ్చి కూర్చోవడం. మీకెప్పుడు తెలిసిందమ్మా? మా పాప పుట్టినాక 2 days ఫోన్ చేసి ఆమెనే చెప్పింది. హాస్పిటల్లో ఉన్నా ఇట్లా మా ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నావని నన్ను దౌర్జన్యం చేసింది. నాకు పెళ్ళైంది నువ్వెవరని నేను భయపడి మా అత్తమ్మ మామయ్యకి ఫోన్ చేసాను. వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారని. అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఈమె టార్చర్ కొన్ని పాలు బంద్ అయినాయి, పిల్ల పాలు తాగకుండా ఇప్పుడు నడుస్తలేదు మేడం. ఈమె టార్చరే మొత్తం. ఏడిపోయిన హాస్పిటల్లో కూడా ఫోన్ చేస్తుంది. అమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ కథలో? మీకేం తెలుసు, మీకేం తెలియదు? మాకేం తెలియదు మేడం. ఆమె ఇంటి మీద రాళ్ళు వేసుకొని నన్ను బయట కూర్చుంటే గ్యాస్ పోసి అంటు పెడితే బిడ్డ అంటే పండ్లు కొట్టింది మేడం. నా పండ్లు కొట్టింది, ఇంట్లో అందరిని కొట్టింది మేడము. కిచెన్లోకి ఇట్లా దావుకున్నాం మేడం, మేము కిచెన్లోకి ఇట్లా దావుకున్నాం. ఆవిడ ఒక్క కొట్టిందా? మనుషులు వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది, వచ్చింది, 3 వచ్చింది మేడం. వాళ్ళు 3 వచ్చి కొట్టారా మిమ్మల్ని? 3 ఎంటికలు పడితే ఇట్లా లాగేస్తా, ఎంటికలు పోయినాయి, ఇట్లా గాలి కొట్టుకుపోయినాయి నా ఎంటికలు పడితే. ఇప్పుడైనా జడ అల్లుకొని వస్తలేదు మేడం. నాకు ఈ నరాలు వీక్ అయ్యి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎప్పుడు పడిపోతున్నా తెలియదు మేడం. అది కూడా అట్లా చేసింది టార్చర్. చాలా రాళ్ళు రప్పలు. మా ఇంటి ఇక్కడ పెద్ద ఇసుకలు పడ్డది. ఆ ఇసుకల్లో ఇట్లా రప్ప బండలు వేసారు. అవి మా ఇంటి ముందర వేసారు. ఆ రాళ్ళు తీయ ఇంట్లోకి పడయ్యా, రాళ్ళు తీయ పడయ్యా. ఇక పడేసా ఇక మేము కిచెన్లో తాగుకున్నాం మేడం. మా బతుకమ్మా చచ్చిపోతామా, ఇక మేము బతుకమనుకున్నాం మేడం. మేము బతుకమనుకున్నాం. ఈమె టార్చర్కి ఇక మేము బతుకమ్మ. ఈ ఎన్ని రోజులు ఉన్న ఈ మ్యాటర్ ఎరకైన సందే ఇక పోలీస్ స్టేషన్ మేడం. ఇక 1 రోజు ఇంట్లో, 2 రోజులు పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందమ్మా మీ ఇద్దరికి? 2011 అయింది. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు. మీ పాపకి ఎంత వయసు? 3 పడ్డాయి మేడం. 3 అంటే పెళ్ళి 2 సంవత్సరాల్లో పాప పుట్టింది. ఆ పాపకు కూడా కింద సావనే అంటున్నాను. ఈయన ఫోన్ గుంజుకొని మేడము, ఫోన్ గుంజుకొని ఫోన్లో 4,000 ఫోన్, అది ఫోన్ గుంజుకొని ఆ ఫోన్లో పాపది పెట్టినాం. నీ బిడ్డని చంపుతానే అంటానంటే వీళ్ళ తల్లి పేగు తీసి వీళ్ళ అమ్మ పేగు తీసి నా మెడకేసింది. నేను ఏం చేస్తాను మేడం చెప్పు, ఏదో ఒకటి చెప్పు. మీకు అతనితో పరిచయం ఏ సంవత్సరం అమ్మా? ఎన్నేళ్ళు? 2 సంవత్సరాలు అవుతుంది. అలా కాదమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు యాదగిరిగుట్టలో మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారు? 2009లో మేడం. 2009లో పెళ్లి చేసుకున్నారు. నాకు పెళ్లి కాకముందే ఈయన అలవాటు మేడం. నాకు యాదగిరిగుట్ట తీసుకోయేది, నన్ను ఖరాబ్ చేయడం అన్ని.
సండే రోజు రాగానే నేను కంపెనీలో పని చేస్తే నడువు అని తీసుకుపోవడం, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా చేయడం అన్ని అడుగు మేడం. ఎప్పుడు పెళ్లి, మీ పెళ్లి ఎప్పుడైంది? మాది 2009లో అయింది. మీ శ్రీహరితో ఎప్పుడు పెళ్లి అయింది మీకు? అప్పుడే కానీ మేడం, నెల రోజులు కూడా ఉండే నీగలే, అప్పుడే పెళ్లి. సో 2009లో అతను పెళ్లి చేసుకున్నారు. అంటే మీకు ఇతంత పరిచయం ఎప్పుడు? 2007, 2008 పరిచయం. అంటే 2009లో మిమ్మల్ని పెళ్లి చేసుకుని 2011లో ఆవిడ చేసుకున్నాడా? లేదు మేడం, నన్ను చేసుకున్న తర్వాత ఆమె చేసుకున్నాడు. అదే 2 సంవత్సరాల తర్వాత చేసుకున్నాడా అని అడుగుతున్నా. ఆవిడ 2011లో వాళ్ళ పెళ్లి అయిందని చెప్పింది. తెలియదు కదమ్మా. మరి ఇప్పుడు 2009లో మీకు పెళ్లి అయిందని చెప్తున్నావు, 2011లో ఆవిడ పెళ్లి అయిందని చెప్తుంది కదా, అంతే కదా? అప్పుడు నువ్వు 2011లో నువ్వు అక్కడే పని చేస్తున్నావా అటల్ కంపెనీలోనే? ఏం లేదు మేడం, పని చేయట్లేదు. ముందు పని చేస్తుండే అటల్ కంపెనీలో, తర్వాత మానేసిన. ఇతను ఎక్కడ పని చేస్తాడు అప్పుడు? ఈయన ఇస్రాకులు, మళ్ళీ ఇస్రాకుల్ కంపెనీ పోయింది మేడం. ఎవరిద్దరు ఇస్రాయల్ కంపెనీ? నేను పోలే మేడం. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి ఎప్పుడైంది? మీరు ఎప్పుడు పని చేశారు అటల్ కంపెనీలో? మీ ఇద్దరికి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? అదే అమ్మా, అంటే 2009లో మీకు పెళ్లి అయింది అంటున్నావు, అంతకు ముందు పరిచయం అంటున్నావు. అంటే అప్పుడు 2007, 2008 అట్లాగే కదా పరిచయం. ఇప్పుడు మీరు ఆ కంపెనీకి వెళ్ళి అడిగితే నీకు చెప్తున్నా ఇప్పుడు ఇవన్నీ. ఆ కంపెనీలో మేము పిలిచి అడిగాం అనుకో, మేము కనుక్కున్నాం అనుకో, చాలా క్లియర్ గా నువ్వు ఎప్పుడు వెళ్ళావు, మీ ఇద్దరికి పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఈ కంపెనీలో మీ ఇద్దరికి తెలిసే ఉంటారు కదా, మీ ఇద్దరు పరిచయం ఏంటి, అతనికి ఎప్పుడు పెళ్లి అయింది, అన్ని తెలుస్తాయి మనకి. నేను నీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజం మాట్లాడమని చెప్తాను, అందుకని. సో అలాగే నీకు అసలు ఎప్పుడు ఆ ఫస్ట్ పాప ఎప్పుడు కడుపులో పడింది, మళ్ళీ ఆ పాప ఎప్పుడు చచ్చిపోయింది? అంటే 2009లో పెళ్లి చేసుకున్నావు, అంటే ఎప్పుడు ఆ పాప? అంటే ముందు ఈయన పెళ్లి కాకముందే నాకు అలవాటు కదా మేడం, నేను ప్రెగ్నెంట్ ఉన్నా. అయితే మా అమ్మ వాళ్ళకి తెలియదు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. అయితే నాకు పెళ్లి చేసిర్రు. అయితే నా ప్రెగ్నెంట్ ఉంది కదా, నేను ఆయనకు చెప్తా అంటే, నువ్వు ఆయనకు చెప్పకు, మా ఇంట్లో ఇజ్జత్ తీయకు, నేను వస్తా నీతోనే ఉంటా అని వచ్చేసిన మేడం. ఎవరైనా మరి అలా అంటున్నదా? నువ్వు ఇప్పుడు నువ్వు ఒక కొత్తగా కథలు చెప్తున్నావు, నువ్వు అర్థమవుతుందా? 3 ఏళ్ళు లవ్, 2 ఏళ్ళు లవ్ అన్నావు, మీ అమ్మ నాన్నకి చెప్పకుండా అతను పెళ్లి చేసుకున్నాను అన్నావు. మరి అప్పుడు నువ్వెందుకు నేను కడుపుతో ఉన్నానని చెప్పాలా నాకు? ఇప్పుడు సడన్ గా కడుపు వచ్చిందా? నీ 2009లో ఇతనితో పెళ్లి అయింది. శ్రీహరితో ఎప్పుడు పెళ్లి అయింది? 2 నెలల ముందు పెళ్లి అయింది, అంతేనా? అప్పటికి నువ్వు కడుపుతో ఉన్నావు. ఇప్పుడు కొత్త కథ ఇప్పుడు చెప్పావు. ఎన్ని నెలలు కడుపుతో ఉన్నావు? 2 నెలలు ఉన్నావు. సో అందుకని మీ ఆయనకి ఎవరికి తెలియదు. సో ఆ తర్వాత నువ్వే ఈయనకి ఫోన్ చేసి ఇట్లా కడుపుతో ఉన్నానని చెప్పి వెళ్ళిపోయావు. ఆయననే చేసిండు మేడం. ఆయన చేసి నా కడుపు ఆయనతో ఎందుకుంటావు, నువ్వు నాతోనే వచ్చేయి అని చెప్పి ఫోన్లు చేసిండు మేడం. సరే ఆయన చేయలేదు, అప్పుడు నువ్వేం చేద్దాం అనుకున్నావు? నీ కడుపుని ఈయనతోనే వచ్చేద్దాం అనుకున్నా మేడం. ఏది? ఆయన ఫోన్ చేయకపోతే నువ్వు ఫోన్ చేద్దాం అనుకున్నావు? నేనే పోదాం. అంటే పెళ్లి చేసుకుని పోవడం బెటరా, పెళ్లి చేసుకోక ముందు పోవడం బెటరా? ముందే పోవడం. మరి పెళ్లి చేసుకుని ఎందుకు పోదాం అనుకున్నావు? ఇంట్లో ఇజ్జత్ దియొద్దని అట్లా. అంటే పెళ్లి చేసుకున్నాక పోతే ఇంట్లో ఇజ్జత్ పోదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లికి ముందు పరిచయం ఉందని ఒక ఆడపిల్ల చెప్పడం అసహ్యం, అంతకంటే నీచం ఇంకొకటి లేదు. పెళ్లికి ముందు ఎందుకు పరిచయం ఉంటది నీకు? తెలియక అడుగుతున్నా. లేదు మేడం, అంత అవసరం ఏమొచ్చింది నీకు పెళ్లికి ముందు? ఎలా ఆడపిల్ల ఏమన్నా చేసే పని అది? ఇప్పుడు నువ్వు చెప్పిన ఏవి నిజాలు ఏవి అబద్ధాలను ఎట్లా నేను నమ్మాలి? ఇప్పుడు ఆయనకు అడగండి మేడం. ఆయనకి అడుగుతున్నా కదా, ఆయన నీ ముందే చెప్పాడు కదా. ఆయన చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి నువ్వే అబద్ధం ఆడావు నాతో. అతను ఇంతవరకు చెప్పింది కరెక్ట్ గా చెప్పాడు. నీతో సంబంధం ఉందన్నాడు, నీతో పరిచయం ఉందన్నాడు, నేను పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. అతని వరకు అతను చెప్పిన కరెక్ట్ గానే ఉన్నాయి. ఒకదానికి ఒకటి కోరిలేట్ అవుతుంది. నువ్వు చెప్పింది ఏది సంబంధం లేదు మాట్లాడుతుంది. 3 పిల్లలు అన్నావు. ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు? ఎప్పుడు అది నీకు ఆ పిల్ల చచ్చిపోయింది? ఎప్పుడు మళ్ళీ 2వ ప్రెగ్నెంట్ అయ్యావు? మీ ఎప్పుడు గొడవ? ఆయనకు అన్ని తెలుసు. అలా మాట్లాడద్దమ్మా, చాలా తప్పు ఉంది అందులో. నువ్వేదో దాస్తున్నావు. దాయకుండా నిజాలు కరెక్ట్ గా మాట్లాడు. నీ జీవితంలో ఏమన్నా జరగచ్చు, తప్పులేదు. బట్ ఇది జరిగింది. ఏంటంటే ఏది ఏమైనా అతను నీతో సంబంధం పెట్టుకోవడం తప్పు, నిన్ను వదిలేయడం తప్పు. పెళ్లి తర్వాత సంబంధం పెట్టుకున్నా తప్పే, పెళ్లి ముందు చెప్పి సంబంధం పెట్టుకున్నా తప్పే. ఆ బిడ్డ కనుక అతని బిడ్డ అయితే అతను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నువ్వు నిజం మాట్లాడు ముందు. కరెక్ట్ గా అతనితో నీకు ఎప్పుడు పరిచయం అయింది? అంతకు ముందు నీ పరిస్థితి ఏంటి? మేడం నాకు పెళ్లి కాకముందే పరిచయం మేడం. ఈయన ఎవరికి పెళ్లి కాకముందు? నా పెళ్లి కాకముందే పరిచయం ఈయన. అయితే ఆటో నడిపించేది. ఆటో నడిపించి నేను అలా కంపెనీలో పనిచేసేది. అప్పటికి అతనికి పెళ్లి అయింది. ఆయనకు గాలే నాకు గాలే. ఆటో నడుపుతున్నాడు ఇంకా. అయితే నా ఫోన్ చూసిండు మేడం. ఫోన్ చేసి మెల్లగా మిస్ కాల్ కొట్టుకున్నాడు ఈయన. మిస్ కాల్ కొట్టుకొని ఫోన్లు సతాయిస్తున్నాడు. ఇక నువ్వేడున్నావు, ఎక్కడున్నావు, వస్తున్నావా రావా? నువ్వు ఎందుకు సతాయిస్తాడు? నువ్వు వస్తావా రావా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని సతాయిస్తున్నాడు. ఓకే, నువ్వేమి చేయకుండా అతను సతాయించాడా? నువ్వు అతనితో లవ్, మీ ఇద్దరు లవ్ లో ఉన్నప్పుడే కదా పిలిచాడు. మరేంది, ఎందుకు సతాయిస్తాడు? నేను మా అమ్మ వాళ్ళు ఉన్నారు, నాకు భయం అవుతుంది.
మా అమ్మ వాళ్ళు ఉన్నారు, నేను రాను. సరే అదే పెళ్లి చేసుకుందామని మంచిగా కదా చెప్పాడు, ప్రేమించాం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అది ఇంట్లో చెప్పమన్నా మేడం. ఇంట్లో చెప్పంటే నేను చెప్పాను, మా అమ్మ చచ్చిపోతాన్నది, గ్యాస్ ను పోసుకుంటాన్నది అని చెప్పింది. అతను చెప్పినప్పుడు నీకు బుద్ధి ఉండాలిగా, పెళ్లి జరుగుద్దో లేదో అని నీకు డౌట్ ఉండాలా? అతను చెప్పాడు కదా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని. నేను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. ఎట్లా ఆయన పెళ్లి చేసుకుంటా అంటే అందుకని ఆ పెళ్లి చేసుకుంటాను 100 మంది చెప్తారు. ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు మేడం? ఇప్పుడు ఇప్పుడు నువ్వు నిజం చెప్పు అబ్బాయి. నేను నిజం చెప్తున్నాను. ఆమె నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈమెతో పరిచయం అయిన తర్వాతనే ఆవిడతో పెళ్ళయిందా, ఆవిడతో పెళ్ళైన తర్వాత ఈవిడతో పరిచయం అయిందా? ఫస్ట్ ఈమెనే మేడం, అందరికీ తెలుసు, బస్తీలో కూడా తెలుసు. ఎవరికి తెలుసు అంటే మీకు అందరితో పరిచయం, ఆవిడతో పరిచయం ఉందని తెలుసు అందరికి? పెద్ద ఇష్యూ చేసింది మేడం, ఆడ ఇంటికాడ వచ్చి దౌర్జన్యం చేసినప్పుడు అందరికీ తెలిసిపోయింది. అందరికి మీతో సంబంధం, మీ ఇద్దరికి పరిచయం ఎప్పుడుందని ఎట్టా అందరికి తెలుస్తుంది? ఆటో తీసుకున్నది నేను ఎప్పుడు 2010 2011 పరిచయం అయినప్పుడు ఆయనకు ఆటో ఉందా? లేదు మేడం, ఫస్ట్ ఇల్లు బుద్ధివేలు ఉండే మేడం, సొంతం ఇల్లు ఉండేమో తెలియదు నాకు. అట్లా ముందు నుంచి పరిచయం నాకు అటల్ కంపెనీ. అప్పుడు ఆటో లేదు అతనికి? అప్పుడు ఆటో ఉందో లేదో నాకు తెలియదు మేడం. వచ్చి మాట్లాడుతుండే నాకు, నేను అప్పుడు ఆడ ఎస్టీట్లో పని చేస్తుండే. నువ్వు నిజాలు మాట్లాడలేదు, నీకు నిజంగా చెప్తున్నా. నీ అంటే ఒక్క సెకండ్ కనుక్కొని నేను ఆధారాలు నీ ముందు పెడితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు? తీసుకెళ్ళి ఆధారాలు తీసుకొస్తే ఒక్క క్షణం తెలీదా ఆమెకు పెళ్ళి ఎప్పుడైంది, నువ్వు ఎక్కడ పని చేసావు, మీ ఇద్దరు ఎక్కడ కలిసారు? మేము మిమ్మల్ని పిలిచే ముందు మేము కనుక్కోకుండానే మిమ్మల్ని పిలుచుంటామా? అన్నీ తెలుసుకునే కదా పిలుస్తాం. అదే నీ అంతలు నువ్వు చెప్తే బాగుంటుంది. ఏం లేదు మేడం, అంటే ఏది ఏమైనా అతను ఒప్పుకున్నాడు, నీతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు అది కరెక్ట్ గా మీ ఇద్దరు సంబంధం ఏంటన్నది నిజం మాట్లాడు. సంబంధం ఉందని కానీ మేడం, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇప్పుడేమో నాకు ఇష్టం లేదు, నేను ఇడసపెడతా అంటే నేను ఎవరి దగ్గర బతకాలి మేడం? ఇష్టం లేదు ఇడసపెడతా అని అతనేమన్నాడంటే, నేను పెళ్ళే చేసుకోలే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడతో నాకు సంబంధం ఉంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడతో పరిచయం మేడం పెళ్లి. అరే ఉండమ్మా, నువ్వు రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని తిట్టే, వాళ్ళ వైఫ్ని తిట్టే, వాళ్ళ నాన్నని నన్ను కొడతారు మేడం, వాళ్ళు నాకు ఎవ్వరు లేరు తెలుసా మేడం? వీళ్ళు నన్ను కొడతారు, వాళ్ళ తమ్ముడు ఇట్లా నన్ను అన్ని గలీజ్ మాట్లాడతాడు మేడం తెలుసా? అన్న లేడుగా నేను మేడం తెలుసా? అన్ని మాటలు మాట్లాడతారు. నేను మా అమ్మ మా నాయనకు కూడా నేను చెప్పుకోను మేడం, నేను ఒక పూట వింటే ఒక పూట వినని తెలుసా? మీరు చేసిన పిచ్చి పనులకి అలాగే ఉంటది. కానీ అలాంటప్పుడు ఒక పూట ఏంటి 2 పూటలు కూడా తినకుండా ఉండాల్సిన పరిస్థితి. అంటే మన నెత్తిని నేను చచ్చిపోతే మేడం, నాకు చాలా అన్యాయం చేసిండు. నేను చచ్చిపోతే నేను బతకని, అన్యాయం చేయండి, న్యాయం చేయండి. నేనైతే నేను నా కొడుకు ఉండే మీరు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోగలగాలి. ఏదైనా మనం మాట్లాడితే అందులో కరెక్ట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. నిమిషానికి ఒక మాట నువ్వు మాట్లాడితే నా కొడుకు జ్వరం వచ్చిన మేడం ఇంటికి పోతే మా అత్తకి ఇట్లా ఎలా కొట్టేస్తారు మేడం, గేట్ పెట్టేస్తారు, లేకపోతే కుక్కని ఏడుస్తారు. కుక్క ఉంది వాళ్ళ ఇంట్లో, కుక్కని ఏడుస్తారు బయటికి. మీరు ఆమెకు పెళ్ళయింది, అతనికి పెళ్ళయిందని తెలిసిన తర్వాతనే మీ ఇద్దరు సంబంధం ఉండింది, మీకు తెలుసు, పెళ్ళయిందని తెలుసు, ఇవన్నీ మాట్లాడుకున్నారు. అయినా కూడా మీరు కోర్టులకు వెళ్ళారంటే, మీరు మహిళా సంఘాలకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పంచాయతీలు పెట్టుకున్నారు. సరే ఇతను నేను సపరేట్గా ఒక రూమ్లో పెట్టి నేను చూసుకుంటానని చెప్పాడు. అతను చూసుకుంటున్నాడు, అంతవరకే. అతను వచ్చినప్పుడు చూసుకున్నాడా లేదా ఏంటి? నువ్వు మంచితనంతో నువ్వు మంచిగా చూసుకోవాలి. కానీ వాళ్ళింటికి వెళ్ళి నువ్వు ఆవిడ పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెళ్ళానివి, నువ్వు వస్తే నువ్వు ఒప్పుకుంటావా? మీ ఇంటికి వెళ్తే ఒప్పుకుంటావా? అన్ని తప్పులు మీరు చేసి ఈరోజు వాళ్ళు ఏదో చేయాలంటే మీకు ఎందుకు చేస్తారు? కేసులు పెట్టి కొట్టించినంత మాత్రాన కుటుంబాలు కలుస్తాయా? మేడం నేను కొట్టియలే మేడం, నేను కొట్టియలేను. అడుగు సార్ సార్ని, కొట్టొద్దు సార్ అని కాలు కూడా మొక్కిన మేడం. కేసు పెడితే కొట్టకుండా వాళ్ళు బుద్ధిగిస్తారా? కాలు మొక్కితే కేసు పెట్టిన తర్వాత వాళ్ళని ఏం అడగాలి, ఎలా చేయాలి, అది వాళ్ళ పని. నువ్వు కాళ్ళు చేతులు పెట్టుకు మీరు కొట్టొద్దండి అంటే వాళ్ళు వినరు. వాళ్ళకి ఇదే పని పోలీసులకి. కేసు పెట్టి నువ్వు ఇట్లా చేయండి, అట్లా చేయండి, కూల్ డ్రింక్ ఇచ్చి అడగండి, కాఫీ ఇచ్చి అడగండి అంటే వాళ్ళు అడుగుతారా? ఇంత తెలిసిన దాని నీకు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు కేసు పెడితే తెలీదా? ఇప్పుడు ఏం కావాలంటున్నావు నువ్వు వాళ్ళ దగ్గర? నా భర్త నాకు కావాలి మేడం, నన్ను ఇద్దరిని చూసుకుంటా అన్నాడు మేడం. ఆయన ఇద్దరిని చూసుకోవాలి, సార్ ముంగట ఇద్దరిని చూసుకుంటా, వారం రోజులు ఆమె దగ్గర ఉంటా, 2 రోజులు నా దగ్గర ఉంటా అని రాసిచ్చిండు మేడం పేపరు. అట్లనే ఉండమని చెప్పు. వాళ్ళ అమ్మ కూడా అదే మాట అన్నది ఆ రోజు కోర్టులో కేసు కొట్టేపించినప్పుడు 70,000 ఇచ్చినప్పుడు అదే మాట అన్నది మేడం. 2 రోజులు నీ దగ్గర ఉంటాడు నా కొడుకు, వారం రోజులు ఆమె దగ్గర ఉంటాడు అని చెప్పింది. మీరు అలా చెప్పారమ్మా? నేను చెప్పలేను మేడం, అన్ని అబద్ధాలు మేడం. సరే మీరు ఏం ఒప్పుకున్నారు ఆవిడతో? ఏం ఉంటామని ఏమని ఒప్పుకున్నారు? కోర్టులో మేడం ఫైనల్ సెటిల్మెంట్ చేసారు, పైసలు ఇచ్చేసి కాంప్రమైజ్, మీ అంతలో మీరు ఉండండి, ఆమె అంతలో ఆమె. ఆ పేపర్లు రాసి మాకు ఇచ్చి వాళ్ళ పైసలు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి పంపించేసారు. ఇప్పుడు మీరు ఒకటి ఆవిడ ఏమి చెప్పింది అన్ని పక్కన పెట్టేసేయండి. ఆవిడతో అయితే మీకు సంబంధం ఉండింది కదా. సరే ఆ పాప బాబా మీ బాబు అయితే
మీతో ఆవిడతో సంబంధం పెట్టుకున్నాక ఆవిడ మీరు అట్లా వదిలేస్తారు? ఏదో ఒకటి చేయాలి ఆవిడకి. అవును మేడం, చేసినాం కదా ఏం మేడం. చేశారు? కోర్టులో 70,000తో అయిపోతుంది జీవితం అంతా వాళ్ళు గడిచేస్తారు. అడిగారు కదా మేడం, వాళ్ళు అడిగారు, మేము ఇచ్చాం మేడం. ఈ కేసు కొట్టేపిస్తాము, మీ అంతలో మీరు ఉండండి, మా అంతలో మేము. సో వాళ్ళు 70,000 అడిగారు, 70,000 ఇచ్చేసారు కాబట్టి సెటిల్మెంట్ అయిపోయింది అంటారు మీరు. మీరు అట్లా సెటిల్మెంట్ చేసుకున్నారా? చేసుకోలేదు మేడం. మరి ఆ కోర్టు పేపర్లు తప్పు చెప్తాయా? అవును మేడం, మా లాయర్ ఉన్నాడు మేడం, ఆ లాయర్ కి ఫోన్ చేసి అడగండి మేడం దేనికి ఇచ్చారు. పేపర్లు ఉన్నాయమ్మా మా దగ్గర. ఉన్నాయి మేడం. మీరు అయితే సెటిల్మెంట్ వీళ్ళ లాయరు, మా లాయర్ వీళ్ళ లాయర్ ఏమన్నారంటే అత్తమామతో సంబంధం లేదు, ఏదన్నా మోహన్తో సంబంధం అని నాకు 70,000 ఇచ్చారు మేడం. అత్తమామలతో అసలు ఎప్పుడు సంబంధం లేదు. అత్తమామలతో నీకు ఎందుకు సంబంధం? అంటే కేసు ఉండే మేడం, కొంచెం కేసు. ఇప్పుడు కేసు పెడితే, మొగుడు మీద కేసు పెడితే మొత్తం కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తారు. అర్థమవుతుందా? ఆ కేసు వాపస్ తీసుకుంటే మొత్తం కేసు వాపసే. అత్తమామలతో సంబంధం లేకుండా 70,000 ఎవరు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చారు మేడం. అడగండి మేడం, ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని చెప్తున్నాడుగా. అడగండి మేడం. సెటిల్మెంట్ అని చేసుకున్నారు, అత్తమామలతో సంబంధం లేదని చేసుకున్నారు. సెటిల్మెంట్ అని మేడం. అన్ని అవ్వదు మేడం. కావాలంటే వాళ్ళ లాయర్ మా లాయర్ ని కూసబెట్టి ఆడిపోయాను. ఆ కూసబెట్టక్కర్లే, పేపర్ లో రాసి ఆ పేపర్ లో అట్లా కొట్టిరంట మేడం. అయితే తప్పైందని మళ్ళీ అన్నారు మేడం. తప్పైందని ఎట్లా అంటారు? వాళ్ళు అన్నారు మేడం. అలా అన్నారు. వాళ్ళ అన్న అది ఇప్పుడు చెల్లదు. పేపర్ లేదు ఉండే అదే చెల్లుతుంది. పేపర్లో నువ్వు ఒప్పుకొని 70,000 సెటిల్మెంట్ ఒప్పుకున్నావు కాబట్టి నీకు 70,000 తీసుకురా మేడం. 50,000 తీసుకురా అంటే నేను దాని గురించి నేనేం తీసుకోలేదు మేడం. వాళ్ళు 70,000 దేనికి ఇచ్చారు అంటే కొడుకుతో సంబంధం అని వాళ్ళు ఇచ్చారు మేడం. కావాలంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడగండి మేడం. అవును అంతే, వాళ్ళ కొడుకుని వదిలేయమని ఇచ్చారు 70,000 అంతే. విడవమని ఏమి ఇవ్వలేదు మేడం. మరి ఎందుకు ఇస్తారు? వాళ్ళ కేసు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అసలు అర్థం అవడం లేదు. దాని గురించి అదే కేసు. నువ్వు పేపర్ కావాలంటే చదువుకో, నువ్వు చదివించుకో. ఎవరితో అన్నా నువ్వు చాలా క్లియర్ గా రాసిచ్చింది అదే. అతనికి నీకు సంబంధం లేదని వాళ్ళు 70,000 రాసిచ్చారు. 50,000 నువ్వు తీసుకున్నావంట మళ్ళీ ఆవిడ దగ్గర. ఇది అవధం మేడం. నా దగ్గర ఇంకా నాయన నాకు ఆల్రెడీ ₹1,00,000 ఇచ్చింది మేడం. 70,000 ఇళ్ళకి ఇచ్చినాం, 30,000 నా జేబులో ఉండే. మళ్ళీ నేను ఇంటికి రాగానే రోడ్డు మీద కలిసి నా 30,000 కూడా గుంజుకొని పోయింది. గుంజుకొని పోతే నా 30,000 ఎందుకు గుంజుకోవతావు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ పోయి నేను అడిగాను. అడిగితే నొల్లి చేస్తే ఆ 30,000 కూడా ఇవ్వలే. అందుకే మళ్ళీ పైసల గురించి మనకు ఎందుకులే అని చెప్పేసి నేను ఎట్లా సెటిల్మెంట్ అయిపోయింది కదా, నా అంతలో నేను వెళ్ళొచ్చిన మేడం. వెళ్ళొచ్చిన తర్వాత నేను మళ్ళీ పిఎస్ పోయి నేను కంప్లైంట్ ఇస్తే నాది ఇస్తే తీసుకుంటలే, ఆమెది ఇస్తే తీసుకుంటుంది. చిన్న పిల్లగాడా మేడం, నేను గుంజుకోవడానికి 30,000 50,000 ఇవ్వకపోతేనే మస్తు కొట్టిండు మేడం. ఎట్లా అంటే అట్లా కొట్టిండు తెలుసా, నన్ను ఎట్లా అంటే అట్లా కొట్టి పోయినాడు. తాగిండు, 1,000 రూపాయలు తీసుకొని 5 బీర్ సీసాలు తెచ్చుకొని తాగి నన్ను కొట్టిపోయిండు మేడం. రక్తం వచ్చేదాకా కొట్టిండు నన్ను. ఫోటోలు కూడా ఉన్నాయి వాడిని కొట్టిన ఫోటోలు. లేదండి లేదు మేడం, కొట్టలే అని చెప్తాడు. వేరేది ఉండొచ్చు మేడం. నేనైతే కొట్టలే, ఆమె కావాలని గిచ్చుకుంటది, ఫోటోలు తీసుకుంటది. పోలీసు వాళ్ళకి కూడా ఇప్పటికి కూడా మేడం మీరు ఒకసారి పిఎస్ కూడా కనుక్కోండి ఈమె ఎట్లా చేస్తుంది అనేది కూడా. పిఎస్ లో నేను 300 రోజులు 150 రోజులు పోయినంటే అప్పుడే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఏంటంటే నేను ఆడపిల్లకు ఒక ఇదిగా చేయొద్దు అని వాళ్ళన్నీ చెప్పి వీళ్ళకు పంపించారు, అయినా కూడా వినదు. ఇప్పుడు నీ ఫస్ట్ ఏ కేసు? అప్పుడు నువ్వు ఫస్ట్ నీ ఫస్ట్ పాప చనిపోయిందని చెప్పావు కదమ్మా, అదే సంవత్సరంలో? పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం. తెలియదు. నీకేం తెలుస్తుంది? నీకు ప్రెగ్నెంట్ ఉంటే 1-2 నెలలు అంటే 1-2 నెలలు అవ్వచ్చు అంటావు. పెళ్లి చేసుకున్నావా అని అంటే చేసుకున్నాను చెప్పావని చెప్పలేదంటావు. తర్వాత అప్పుడే నేను కడుపుతో ఉన్నా అంటావు. అంత నీ జీవితం గురించి నీకు తెలియకుండానే జరిగిపోతాయండి. నేను చదువుకోలే మేడం, నాకు చదువుకోవాల్సిన అవసరం లేదు, బుర్ర ఉండాలమ్మా. చదువుకోవాలా దీనికి? కాబట్టి నువ్వెప్పుడు మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి? కడుపు గురించి ఇప్పుడు ఈమెకు ఆపరేషన్ కాబట్టి అక్కకి అలవాటు అయింది మేడం. ఆయన అలవాటు అయ్యి నన్ను ఇడిసెట్టుకుందామని చూస్తున్నాడు. వాళ్ళ అక్క 5 మంది మొగుళ్ళని ఇడిచిపెట్టింది మేడం. ఇడిసపెట్టి ఇప్పుడు ఈయన అలవాటు అయ్యండి వాళ్ళ అక్కకి. ఇది మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ మేడం. అడుగు కావాలంటే. సార్ వాళ్ళకి ఏం చెప్పిండంటే, సార్ నేను 6 నెలలు రాను సార్, నేను తమిళనాడు పోతున్నా అని చెప్పి నెలకి ఇంత పంపిస్తా సార్, 2 రోజులు ఉంటా, నెలకి 4,000 ఇస్తా అని చెప్పింది మేడం. తమిళనాడు పోతాను. ఇప్పుడు ఎట్లా వచ్చింది మేడం? మిమ్మల్ని వదిలించుకోవడానికి చెప్పాడు. నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి తమిళనాడు పోతున్నా అని చెప్పాడు. అది కనుక్కోవడానికి అదేం పెద్ద విషయం. అది ఇష్టం లేదంటే ఇష్టం లేదని ముందే చెప్పాలి మేడం. అట్లా అవద్దని చెప్పి నీ దగ్గర నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళీ మీరు వెళ్ళి గొడవ చేస్తారు, మీరు రమ్మంటారు. సరే ఓకే, మీరు ప్రథం చెప్పడం బాగా మీరు టార్చర్ పెట్టారు, మీరు బలవంత పెట్టారు, మీరు రాయించుకున్నారు 4,000 అని. నేనేం టార్చర్ పెట్టలేదు. నేను అడిగేదాన్ని మీ బాబుకి ఎంత వయసు అమ్మా? ఇప్పుడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అంటే ఇది 2015, 2014, 2013లో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి నీ కొడుకుని కన్నావు. ఈ గొడవ పడిన తర్వాత, ఈ కేసులు కోర్టులు అయిన తర్వాత కూడా మీరిద్దరు కలిసి కాపురం చేశారా? ఈయననే ఇంటి కిరాయి కడతాడు, బియ్యం సంచి చేస్తాడు, ఇంట్లో ఉప్పు కారం అన్ని ఈయననే పట్టుకొస్తాడు. ఇప్పుడు కూడా మీరే చేస్తారా అన్ని? ఈమె రోజు పోవడం, నాకు తిండి లేదు, నాకు ఎవరు చూస్తలే,
పైసలు ఇస్తా అన్నప్పుడు ఏమో అమ్మ నాయన వస్తారు, ఈ పలానా టైంకు అమ్మ నాయన రారు, పోలీస్ స్టేషన్ లో కాడికి అమ్మ నాయన రారు, నేను ఒక్కదాని అనాథనని చెప్తుంది. ఏడ పోయినా కూడా వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు ఇప్పుడు. సో అందుకని మీరు ఆవిడకి అన్ని ఉప్పు పప్పు బియ్యం ఇస్తారు. లేకపోతే ఆవిడతో పాటు వెళ్ళి సంసారం కూడా చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మొన్న కూడా పాప పుట్టి ఏదో చనిపోయిందని చెప్తుంది ఆవిడ 2 నెలల ముందు. అది విషయం అయితే నేను అప్పటి నుంచి అయితే మేము కలవలేదు మేడం. ఈమెకు ఆల్రెడీ అలవాటు ఉన్నారు. ఈమె అన్నది కదా వీళ్ళ అక్కకు 5 మంది పెళ్లిళ్ళు అయినాయి, ఆ ప్రూఫ్లు చూపిమని ఆమె ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంది అని చూపిస్తాను. ఆమె ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంది? ఆమె దగ్గర ఇప్పుడైతే నా దగ్గర 2 ఉన్నారు మేడం. వాళ్ళకు ఇంకా ఈమెకి ఇంకెన్ని పెళ్లిళ్ళు అయినాయి కూడా వాళ్ళకి ఇంకా తెలుసు మేడం. మేడం నాకు పెళ్లిళ్ళు అయినాయి అంటున్నాను మేడం. మళ్ళీ ఎందుకు వచ్చినావు? నాకు అన్ని నా గురించి తెలుసు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నా గురించి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నాకు ఫస్ట్ తెలియదు. మీరు మంచోళ్ళు. అవును, ఆయన మీరు పెళ్లి చేసుకోలేదంట కదా, నేను సరదాగా తిరగడానికి సరదాగా తిరగడానికి నీకు పెళ్ళిళ్ళు అయినా పర్వాలే, పెళ్లి చేసుకోవాలంటేనే నీకు పెళ్లి అయిందా లేదా అని ఆలోచిస్తారు. తిరగడానికి నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయితే అతనికి ఏంటి ప్రాబ్లము? అయితే నీకు పెళ్ళిళ్ళు అయ్యని ఒప్పుకుంటున్నావు నువ్వు ముందు ఫస్ట్? లేదు మేడం. మరి ఇప్పుడు అమ్మా నువ్వు అనడం ఎలా ఉంది? నువ్వేమనాలి? నీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళిళ్ళు అవ్వడం ఏంటని అడగడం మానేసి నాకు పెళ్ళిళ్ళు అయ్యాయంటున్నాడు కదా మేడం, నాకు పెళ్ళిళ్ళు కనుక అయ్యి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటున్నావు. అదేంది ప్రశ్న? అంటే నీకు పెళ్ళిళ్ళు అయ్యాయా? మరేంది? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందండి ఆవిడకి పెళ్ళిళ్ళు అయ్యాయని? వాళ్ళే ఉన్నారు, ఇక్కడ వచ్చారు మేడం. ఇక్కడికి వచ్చారా? ప్రవీణ్ అని ఒక ఆయన చిన్న అని. ఓయమ్మ.